ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మీకు ఒక మంచి బ్లాగ్ చూపిస్తానండి. ఏంటంటే ఉగాది సందర్భంగా మా ఊర్లో అక్కమ్మ గారుల జాతర జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈ ఊరేనే కాదు, చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఏంటి స్పెషాలిటీ అంటే ఈ రోజు వచ్చేసి పానకం కడవలు మోసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి చాలా అంటే చాలా మహిమ ఉందండి. ఏమి అనుకున్నా మనకు జరుగుతుందనే నమ్మకం అయితే చాలా ఉంటుంది. ఈ మంచి బ్లాగ్ మీరు కూడా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను 1 డే బిఫోర్ నుంచే వీడియో తీయడం జరిగిందండి. ఎందుకంటే ఫెస్టివల్ అన్నాక ఇంకా 1-2 డేస్ బిఫోర్ కానీ మనం ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడైతే తోటలో నుంచి తెచ్చిన టెంకాయలు మొత్తం పీచు తీసేసి రెడీ చేసేసుకున్నాము. అలానే ఇక్కడ పానకం కడవకి వేయడానికి పూలు అయితే చాలా కావాల్సి వస్తుంది. అందుకు మేమైతే ఇక్కడ 1/2 kg పూలు అయితే తెప్పించేసుకొని అన్నీ విడిగా ఉన్నవన్నీ బాగా కట్టేసుకొని ఒక రోజు ముందే పెట్టేస్తే బాగా ఫ్రెష్గా ఉంటాయి అనేసి ఇలా అరేంజ్ చేసి ఒక దగ్గర పెట్టేసాం. ఇది వచ్చేసి ఫెస్టివల్ మార్నింగ్ రోజు అక్కడైతే ఊరాల వాళ్ళు వచ్చారు. వాళ్ళకైతే పూజ చేసేసి పంపించాము. తర్వాత ఇంట్లో అంతా పూజ చేసుకొనేసి ఇప్పుడు పానకం కడవ తీసుకోవడానికి, అక్కడ నిండు కడవ నీళ్ళు తీసుకోవడానికి అయితే మేము ఇక్కడ ఒక తోటలోకి వెళ్ళామండి. వెళ్ళేసి అక్కడ ఎవరైతే బిందె మోస్తారో వాళ్ళైతే అక్కడే మరి వాటర్తో స్నానం చేసేసి ఆ కడవనైతే తీసుకురావాలి. సో నాకైతే తెలియదు, ఇక్కడ ఫస్ట్ టైం నేను కూడా చూస్తూ ఉన్నాను. ఇక్కడంతా మొత్తం అంతా నాకైతే చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఇలా అయితే అందరూ మొత్తం అక్కడ వచ్చేసి వాటర్ పట్టుకొని వెళ్తారు. మామూలుగా అయితే అక్కడ బావి ఉండేది, ఇప్పుడైతే ఆ బావి అంతా మూసేయడం జరిగింది. సో ఇక్కడే బోర్ బావిలు ఉంటాయి కదా, వాటిలో నుంచి వాటర్ ఫ్రెష్గా తీసుకునేసి అయితే ఇంటికైతే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మా మామయ్య వాళ్ళు, తర్వాత మేము, తర్వాత ఇంటి పక్కన వాళ్ళు, మొత్తం అంతా నైబర్స్ అందరూ ఇలా వాటర్ అయితే తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసాం. అది వాటర్ తీసుకురావడానికి కూడా లోపల నుంచి లైక్ వాళ్ళకు వాటర్ వేసేసి లోపలికి తీసుకురావాలి. ఆ వాటర్ అనేవి ఇప్పుడు దేవుని గుడి దగ్గర పెట్టేసి మార్నింగ్ కదా మేము గుడికి బయలుదేరే లోపు అక్కడైతే దేవుని దగ్గర ఇలా అరేంజ్ చేసి పెట్టేస్తాం. కింద రాగులు లేదా జొన్నలు లేదా బియ్యం అలా వేసేసి ఆ వాటర్ అనేవి అలా పెట్టేసి దాంట్లో పానకం అనేది నానబెడతామండి. మేము వెళ్ళే అంటే 4 o'clock అలా అవుతుంది ఈవినింగ్. సో ఆలోపు ఆ పానకం అనేది బాగా తయారైపోతుంది. ఆ వాటర్ అనేది పక్కన ఉంచేసి ఇప్పుడైతే ఆ పానకం కడవకి డెకరేట్ చేయడానికని ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఫ్లవర్స్ అయితే ప్రత్యేకంగా చేస్తారండి పానకం కడవకి. లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే చాలా రేర్గా దొరుకుతాయి. ఇప్పుడైతే వర్షాలు లేవు కదా, అసలు ఎక్కడ అయితే దొరకడం చాలా కష్టం. అక్కడ ఇక్కడ వెతికి అయితే ఈ ఫ్లవర్స్ని తీసుకొచ్చారు. ఈ ఫ్లవర్స్ని యాక్చువల్గా దేవగన్నేరు పూలు అంటారు. ఇలా అయితే మొత్తం అంతా అరేంజ్ చేసేసి ఇప్పుడైతే కుండు చుట్టూ ఇలా అయితే ముగ్గు వేసేసి దీపాలు పెట్టేశామండి. ఇక్కడైతే మా చెల్లెలైతే వంటలు స్టార్ట్ చేసేసింది. యాక్చువల్గా ఈవినింగ్ కదా, మేము మార్నింగ్ నుంచే ఉపవాసం ఉంటామండి. ఎవరైతే కడువు మోస్తామో వాళ్ళు ఒక్కరే మోయాలంటే చాలా కష్టం. టెంపుల్ అయితే చాలా దూరం ఉంది, 3-4 kilometers అయితే ఉంది. నడుచుకుంటూ ఒక్కరే వెళ్ళడానికి బరువుగా ఉంటుంది కదా. సో ఇంట్లో వాళ్ళందరూ ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కడవని. అందుకనేసి ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఉపవాసం ఉంటారు. అందుకనేసి వచ్చి మరీ చేసుకొని తినడం అంటే చాలా కష్టం కదా, ఎండలో వెళ్ళేసి వస్తాం. అందుకని మార్నింగే మా చెల్లెలు అయితే వంటలన్నీ ప్రిపేర్ చేసేస్తూ ఉంది. జస్ట్ నేనైతే కటింగ్స్, వెజిటబుల్ కటింగ్ అవి ఇవి చేశాను కానీ తనే మొత్తం వంటలన్నీ చేసేసింది. ఈలోపు ఇక్కడ మా అత్తయ్య అయితే మొత్తం అంతా ఇక్కడ ఈ కడవకు ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తూ ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నా కదా, బాగుంది. ఇక్కడైతే కలశంలో టెంకాయ పెట్టేసి దానికి నిమ్మకాయ అనేది పెట్టేసి మొత్తం అంతా బాగా నీట్గా అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇదైతే ఫైనల్ లుక్ అండి కడవకి. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా మొత్తం అంతా రెడీ చేసేసాక సాంబ్రాణి వేసేసి ఆ దీపాలు ముట్టించాం కదా, వాటికి ఉదినగడ్డలు అంటించేసి కొబ్బరికాయ కొట్టేసి ఇలా అయితే పూజ స్టార్ట్ చేసేసి ఇప్పుడు నేనైతే మొత్తం అంతా రెడీ అయిపోయి ఈ పానకం కడవకైతే నమస్కరించుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా
ఆఫ్టర్నూన్ 2:00 అంతా బయలుదేరే వాళ్ళండి. కానీ ఇప్పుడైతే ఎండలు చాలా ఉన్నాయి కదా, అందుకు ఇక్కడైతే ఈవినింగ్ 5 అవుతూ వస్తుంది అన్నారు. సో ఆలోపు అయితే మేమైతే వాళ్ళు ఎప్పుడొచ్చినా మేము రెడీగా ఉండాలి అనేసి మొత్తం అయితే అందరూ వంట పని తర్వాత మిగతా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇలా అయితే రెడీ అయ్యి కూర్చొనేసాం. హ్యాపీగా ఆడైతే ఇక్కడ పడుకునేసాడు. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా వస్తామన్నారు. సో వెయిట్ చేసాము. మొత్తానికైతే వాళ్ళ అమ్మమ్మ తర్వాత వాళ్ళ చిన్న మామయ్య కూడా వచ్చారు. రాగానే మొత్తం ఇంకా మమ్మల్ని ఎవరిని మాట్లాడివ్వలేదు, కానీ ఫస్ట్ అయితే హ్యాపీ గారి దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మమ్మ. ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి జస్ట్ మరి మా ఇంటికి వచ్చి ఒక 4 days అయింది అంతేనండి. అప్పటికే ఇంకా వాళ్ళైతే అసలు చాలా మిస్ అవుతున్నారు హ్యాపీని బాగా. అందుకనేసి బాగా ముద్దాడుతూ ఉంది ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ. అసలు వదలలేదనుకోండి కాసేపు. బాగా వాడు కూడా ఇంకా నిద్ర లేచాక ఇక్కడైతే ఇంకా కడవలు మోసుకెళ్ళడానికి టైం అయిపోతూ ఉంది. 3-4 అన్నారు కానీ ఇక్కడ 4-4:30 అవుతూ ఉంది. మన ఇంట్లో ఒక్కటే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా ఈ స్ట్రీట్లో అందరూ కడవలు అనేవి మోసుకెళ్తారు. సో అందరినీ పిలుచుకురావాలి, ఈ ఊరాలు అనేవి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని రావాలి కాబట్టి లేట్ అవుతుంది. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫైనల్గా వీళ్ళైతే వచ్చేసారండి ఇక్కడ. ఇప్పుడైతే పూజకు పెట్టిన కడవని తీసుకెళ్ళడానికి వాళ్ళలోనే ఒకరు వచ్చి తీసుకునేసి మన ఇంట్లో ఎవరైతే కడవని మోస్తారో వాళ్ళకైతే బయట మన ఇంటి బయట అయితే నిల్చొని ఉంటే వాళ్ళు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే ఫస్ట్ అయితే మా ఆయన ఈ కడవని మోస్తూ ఉన్నారు. మా ఆయన తర్వాత ఇంకా మేమందరం ఎక్స్చేంజ్ చేసుకున్నామండి. ఇంకా ఇక్కడ చూస్తే హ్యాపీ అయితే ఏం జరుగుతుందిరా బాబోయ్ అని కళ్ళు అయితే పెద్దగా చేసుకొని చూస్తున్నానండి ఆ సౌండ్స్ అన్నిటికీ. అయితే భయపడలేదు కానీ చూస్తూ ఉండిపోయాడు అలా, ఏంటి ఈ సౌండ్స్ అన్నీ అంత పెద్దగా వస్తున్నాయి అనేసి. అలానే ఇక్కడ కలశాలతో పాటు ఇక్కడ చూస్తే వడిబియ్యం కూడా కొంతమంది తీసుకెళ్తూ ఉన్నారు. ఎలా మొక్కుకుంటే అలా తీసుకెళ్తారండి. మేమైతే ఇక్కడ పానకం కడవ మోసుకెళ్తూ ఉన్నాము. చెప్పాను కదా, ఒక ఇంటి దగ్గర కాదు, మొత్తం అంతా అక్కడ గ్యాదర్ అయ్యి తర్వాత గుడికి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఒక పెద్ద పండగ లాగా జరుగుతుందండి. ఉగాది రోజైతే నార్మల్గా స్వీట్ అంతా చేసుకొని తినేస్తారు, కానీ ఇక్కడ మాత్రం పండగ అంతా నెక్స్ట్ డేనే ఉంటుంది. మొత్తం అందరూ చుట్టాలు వచ్చేది కూడా నెక్స్ట్ డే. ఐ మీన్ అంటే ఒక 3 days దాకా ఉండిపోతారండి ఊర్లలోనే. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఈ ఫెస్టివల్. చూశారు కదా ఇక్కడ ఎంతమంది జనాలు, కడవలతో పాటు ఇంటికి వచ్చిన రిలేటివ్స్ తర్వాత నైబర్స్ మొత్తం అందరూ ఇలానే కడవ వెంటనే ఎంత దూరమైనా నడుచుకుంటూనే వెళ్తారు టెంపుల్కి. ఇక్కడ హ్యాపీని చూసారా, గమనిస్తే వాడైతే ఆ కడవల్ని చూస్తూనే ఉన్నాడు. చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది అనుకుంటా, బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు. వాటిని అయితే కళ్ళ ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు. అలానే ఎంజాయ్ చేస్తున్నాడనే చెప్పాలండి. ఏం అస్సలు చిరాకు పడలేదు, అస్సలు విసిగించలేదు. హ్యాపీగా వాడు కూడా మాతో పాటు కొంచెం దూరం వరకు నడుచుకొని వచ్చాడు, కానీ తర్వాత వాళ్ళ అమ్మమ్మ నానమ్మతో పాటు ఆటోలో అయితే టెంపుల్కి వచ్చేసాడు. మేమైతే ఇలా మొత్తం అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇలా చేంజ్ చేసుకుంటూ కడవను మోస్తూ వెళ్తూ ఉన్నాము. అంటే చాలా దూరం అనే చెప్తాను. అది కాక అది బరువుగా ఉంటుంది, ఎండ కూడా ఉంటుంది. అందుకనేసి ఒకరే అయితే చాలా బరువుగా ఉంటుంది కాబట్టి మేమైతే కొంచెం అందరూ చాలా ఇష్టపడతారండి కడవను మోయడానికి అమ్మవారికి. సో అందుకనేసి మేమందరూ కలిసి ఉపవాసం ఉంటాం కాబట్టి ఒకరి తర్వాత ఒకరు ఇలా బిందెనైతే ఎత్తుకొనేసి వెళ్తూ ఉన్నాము. నేను ఫస్ట్ టైం అని చెప్పాను కదా, ఏముందిలే వెళ్ళిపోవచ్చు అందరితో పాటు అనుకున్నా, కానీ చాలా కష్టం అండి. ఒక్కసారిగా వాళ్ళు నాకైతే ఈ పానకం కడవ మోసేపాటికి నా తల అయితే ఊగిపోయింది. ఏందిరా బాబు ఇది అనిపించింది. బట్ దేవుంది కదా, చాలా అంటే చాలా మంచి జరుగుతుంది, ఏమనుకుంటే అది జరుగుతుంది అనే నమ్మకంతో మొక్కుని ఉంటారు. మా ఆయన మొక్కు ఇది పెళ్ళికి ముందు, అందుకనేసి మేమైతే పెళ్ళి తర్వాత కుదరలేదు 2 years, ఇప్పుడైతే కుదిరింది అనేసి ఇలా మొక్కు తీర్చుకుంటూ ఉన్నాము.
ఇలా అయితే మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. చాలా అంటే చాలా మంది రష్ ఉంటారు. ఇప్పుడు మీరే చూస్తారు కదా, ఫుల్ రష్ ఉంటారు. లోపల వెళ్ళడానికి అందరికీ అయితే పర్మిషన్ ఉండదు. కడవతో పాటు కడవ మోసే వాళ్ళతో పాటు ఒకరికైతే ఇక్కడ పర్మిషన్ ఇస్తారు. నేను మా ఆయన అయితే ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళాము. ఇంకా మిగిలిన వాళ్ళందరూ బయట అయితే ఉన్నారు. నెక్స్ట్ డే వచ్చేసి దర్శనం చేసుకుంటారు. ఎందుకు అంటే చాలా రష్గా ఉంటారు. ఇంకా బాబుని పిలుచుకొని లోపలికి వెళ్ళలేరు కదా, బ్రీతింగ్ ఇష్యూ అంతా వస్తుంది. అస్సలు ఊపిరి ఆడదండి. వేడి చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సంతోషంగా ఇక్కడ నాట్యం చేస్తున్నారో. అలాగే వాళ్ళలో కొంతమందికి అయితే దేవత వస్తుంది. కింద ఎంత బరువుగా ఉన్నా వాళ్ళకు ఏమీ అనిపించదండి. అది కింద పడకుండా ఇలానే చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చూస్తే డైరెక్ట్గా చూసే వాళ్ళకన్నా మొబైల్లో క్యాప్చర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని అనుకోండి. కానీ చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. అది పక్కన పెట్టేద్దాం. ఇంకా అందరికీ కామన్ ఎప్పుడైతే మొబైల్లో క్యాప్చర్ చేసుకోవడము. ఇలా అయితే టెంపుల్లోకి వచ్చేసాం. టెంపుల్లోకి వచ్చే లోపల మరీ క్యూ ఉంటుందండి. లోపల మరీ ఒక రౌండ్ అంతా మొత్తం గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేసి లోపలికి వెళ్ళాలి. నార్మల్గా జనాలు వచ్చే వాళ్ళకు ఒక లైన్ ఉంటుంది. ఇలా పానకం కడవలు మోసుకొచ్చే వాళ్ళకు సపరేట్ లైన్ అనేది ఇక్కడ పెట్టి ఉంటారు. ఇక్కడైతే సపరేట్గా వదులుతారు. అయితే అందరినీ వదలరండి, చెప్పాను కదా. కడవతో పాటు ఒకరినైతే పర్మిషన్ ఇస్తారు. నేను మా ఆయన అయితే వెళ్తూ ఉన్నాము. ఏంటి ఇక్కడ కూడా నీ ఫోన్ పిచ్చి అనేలాగా చూశాను మా ఆయన అయితే నన్ను. అయితే నేనైతే అన్నీ క్యాప్చర్ చేస్తే మంచిది కదా అనిపించింది. ఈమెనండి అక్కమ్మ గార్ల దేవత. చాలా అంటే చాలా మహిమ ఉంది. మనం ఏమైనా అనుకొని ఆమె ముందు నిల్చుకుంటే ఆ పని అవుతుంది అనుకుంటే అస్సలు ఎలా రాలుపుతుందంటే పూలు చెప్పనవసరం లేదు. అంత త్వరగా రాలుపుతుంది. అంతే బాగా ఉంటుందండి. ఇక్కడ మీరు గనక ఇదే ఊరయ్యి లేదా చుట్టుపక్కల ఊరయ్యి ఉంటే ఒకసారి అయితే దర్శించుకోండి. చాలా మంచిది, మహిమగల దేవత ఈమె. ఇక్కడైతే అక్కమ్మ గార్లు బయట సైడు అంటే గర్భగుడి బయట ఉన్న సైడ్ అండి. అక్కడైతే దేవతలు విగ్రహాలన్నీ ఉన్నాయి కదా. ముందర అలానే ఇక్కడ ఉయ్యాలలు కూడా కట్టేశారు. మొత్తం అంతా దర్శనం చేసుకొని ఇప్పుడైతే అమ్మ వాళ్ళ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఫుల్ జనాలు అయిపోయారు. బయటికి రాగానే ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఈ ప్రసాదం తాగేద్దామా అనేలాగా ఉన్నింది పానకం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం, అది రష్లో వెళ్ళాము, చాలా ఎండలు ఉండే. అందుకనేసి ఇలా అయితే మొత్తం అందరం మేము పానకం ప్రసాదం లాగా తాగేసి అక్కడ ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ చాలామంది ఉండిన్నారు. సో కొద్దిగా తీసుకొని ప్రసాదం ఖచ్చితంగా తినాలి అనేలాగా కొంచెం తినేసి ఇంకా బయలుదేరిపోయాం. ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడైతే మొత్తం అందరం ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారు కదా. సో పిల్లలతో సహా అందరూ ఉన్నారండి ఇక్కడ ఉపవాసం. మొత్తం అందరూ అయితే ఇక్కడ భోంచేయడానికి కూర్చొనేసారు. వెరైటీస్ ఏమేమో చూసారు కదా, షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, చూడకపోతే చూసేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇదైతే తర్వాత పండగ తర్వాత నెక్స్ట్ డే కలశం మోసుకొని మొత్తం అంతా ఊరి మొత్తం ఇలా అయితే డ్రమ్స్తో తిరుగుతారండి. ఇదే అక్కమ్మ గార్ల కొండ. ఆ రోజు చూపించడం కుదరలేదు. సో నెక్స్ట్ నేనైతే ఈ వీడియో క్లిప్ తీసుకున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.